యస్ దుర్గాప్రసాద్ గారు మళ్ళీ వస్తాను. యస్ దుర్గాప్రసాద్ గారు మళ్ళీ వస్తాను. షేక్ మొయినుద్దీన్ సార్ ఇప్పుడు పెద్ద ఆయన అంటున్నారు గంజాయి దాగి అందరూ ఈ విధంగా చేసి హత్యలు చేశారని. పత్తిపాడులో లాలారెడ్డిని చంపేశారు టీడీపీ హయాంలో, కూటమి ప్రభుత్వ హయాంలో. ఏ గంజాయి తాగి, ఏ మందు తాగి, ఏ లిక్కర్ తాగి చంపేశారు? ఇనుకొండలో రషీద్ చంపేశారు. సార్ షేక్ మొయినుద్దీన్ గారు అంటే ఇండివిజువల్ డేటాకి వెళ్లకుండా వ్యవస్థీకృత అంటే వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాలలో జరిగినటువంటి అన్ని విధ్వంసాల గురించి చర్చిస్తే చెప్పాలి సార్. వినుకొండ ఏ తాగి చేశారు? ఎందుకు సుగాలి ప్రీతి విషయంలో ఎందుకు ఇంతవరకు న్యాయం జరగలేదు? సుగాలి ప్రీతి విషయం 2017లో టీడీపీ ప్రభుత్వంలో జరిగింది, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కాదు. అర్థం చేసుకోవాలి ప్రజలు. ప్రతి దాన్ని తెచ్చుకొచ్చి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ అని ఈ పచ్చ మీడియా, ఎల్లో మీడియా చేసే దుష్ప్రచారం వల్లనే ఈ రోజు ప్రజల్లో వెళ్తుంది. మీరు వినండి మాట. నా మాట ఏంటి సార్? మీరు ముందు నేను చెప్పేది వినండి. నా మాట వినండి, తర్వాత మీరు మాట్లాడండి. నా మాట వినండి సార్, నేను చెప్పేది వినండి. మీరు అనవసరంగా ప్రతి విషయాన్ని మీరు తగ్గినా, తుమ్మినా, జ్వరం వచ్చినా, ఒళ్ళు నొప్పులు వచ్చినా జగన్మోహన్ రెడ్డి అన్ని మందులు ఒకటే మాత్ర అన్ని జబ్బులు ఒకటే మాత్ర లాగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రతి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి చేసేది. ఈ రోజు కూటమి ప్రభుత్వం. నా మాట వినండి సార్, ఒక్క నిమిషం వినండి. చెప్పండి, అంతకుముందు ప్రభుత్వాల్లో లేవుగా. సరే మీరు అన్నారు సార్, ఒక్క మాట వినండి సార్, ఒక్క మాట వినండి మీరు. దుర్గాప్రసాద్ గారు ప్లీజ్. షేక్ మొయినుద్దీన్ గారు ఆన్ స్క్రీన్ ప్లీజ్. దుర్గాప్రసాద్ గారు ప్లీజ్. ఆపండి ఒక నిమిషం, మీరు తప్పేదే జవాబు ఇవ్వండి. దుర్గాప్రసాద్ షేక్ మొయినుద్దీన్ గారు మీరు చెప్పండి ప్లీజ్. సార్ తను అన్నారు సిఐ ప్రాంతంలో ప్రజలందరూ బయటకు వచ్చారు అంటే చుట్టుపక్కల వేరే స్టేషన్లు అందరూ పనికిమాలిన పోలీసులా? అక్కడ వేరే స్టేషన్ సిఐలు అందరూ పనికిమాలిన అంటే ఈయన ఒక్కడే గొప్పవాడా? సిఐ నాగరాజు ఏరియాలో అంటే గంజాయి లేకుండా పోయిందా? ఇక్కడ రౌడీలు లేకుండా పోయారా? మిగతా స్టేషన్లలో ఉండే విజయవాడలో మిగతా స్టేషన్ ఉండే స్టేషన్లు అందరూ గంజాయి తాగేవాళ్ళు, మందు తాగేవాళ్ళు, అక్కడ ఉండే సిఐలు, ఎస్ఐలు, కానిస్టేబుల్ పనికిమాలిన వాళ్ళ? అదే మాట్లాడుతున్నారు టీడీపీ వాళ్ళు, ఈరోజు జనసేన వాళ్ళు. దీన్ని పూర్తిగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఖండిస్తుంది. ఒక సిఐ నాగరాజు అతను చేసిన దుర్మార్గాలు ఒక్కొక్కటి బయటికి వస్తాయి. ప్రజలు తగిన విధంగా వాళ్ళు బుద్ధి చెప్తారు. ఎవరైతే ఈ దీంట్లో ప్లాన్ చేస్తున్నారో, దీంట్లో కుమ్ముక్కయ్యారో, ఈ డబ్బు ఆర్థిక లావాదేవీలు ఎవరున్నారో వీళ్ళందరికీ ప్రజలను తీసుకొచ్చి కుమ్ముక్కు చేసి వాళ్ళకు రోడ్ల మీద తెస్తున్నారు అనేది సత్యం. ఈరోజు ఎందుకు సిఐ నాగరాజుకు అంత మద్దతు వస్తుంది? కారణం ఏమిటి? అక్కడ గంజాయి లేదు, ఎటువంటి తప్పులు జరగడం లేదు. అంటే మిగతా స్టేషన్లలో తప్పులు జరుగుతున్నాయి, గంజాయి అమ్ముతున్నారు, లిక్కర్ అమ్ముతున్నారు, కల్తీ మద్యం అమ్ముతున్నారు. షేక్ మొయినుద్దీన్ గారు ప్రైమ్ 9 డిబేట్ లో చిన్న బ్రేక్. విల్ బి బ్యాక్ సూన్. కీప్ వాచింగ్ ప్రైమ్ 9.